ప్రొఫెసర్ గారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. వినోద్ గారు, ఓవరాల్గా ఈ అంశం మీద ఏమంటారు? దీనికి సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మీద ఇందాక మన రామిరెడ్డి గారు చెప్పినట్టు సిజేపీ పార్టీ ఎక్కడో అమెరికాలో పుట్టింది అంటున్నారు. అదంతా దానికి సంబంధించినటువంటి వేరే దేశాలకు సంబంధించినటువంటి వెనకుండి నడిపిస్తున్నాయి అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలేనా? వాళ్ళ డిమాండ్లో న్యాయం ఉందా, లేదా వెనకుండి ఎవరు నడిపిస్తున్నారంటే ఏమంటారు? ఇప్పుడు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీయుల చేత పడ్డది. మరి దాన్ని కూడా ఇప్పుడు రద్దు చేయమంటావా? రద్దు చేద్దామా? ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ 130-150 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీయులే స్థాపించిండ్రు. దాన్ని రద్దు చేయలేంగా. అలాగే ఇప్పుడు విదేశాల నుండి వచ్చి దేశ పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. దాన్ని ఇప్పుడు కాదంటమ్మా. ఇవాళ ఎక్కడో అమెరికాలో పుట్టిన విద్యార్థి మనవాడు మూలాలు ఉన్నాయి కదా, మన అమెరికాలో చదువుకున్నంత మాత్రాన ఇవాళ ఆ పిల్లోడు అమెరికా అవుతాడా? కాదు కదా. మరి పౌరసత్వం ఎక్కడిది? ఇండియన్ పౌరసత్వం ఉందా, లేకపోతే అభిజిత్ దీప్కేది అమెరికన్ పౌరసత్వం ఉందా? సో ఇండియన్ పౌరసత్వం ఉన్నప్పుడు ఇండియా వాడే అవుతాడు. చదువు ఉన్నంత మాత్రాన అమెరికాలో చదువుకున్నంత మాత్రాన అమెరికా కూడా ఎట్లయితాడు? సో కాబట్టి ఇవన్నీ కూడా పలాయనం చిత్తగించే ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే నా తప్పును నేను ఇతరుల మీద నెట్టేసే ఆర్గ్యుమెంట్స్ అంతా. తప్పు జరిగింది, బాధ్యత వహించాలా. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారంగా మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అకౌంటబుల్. ఏదైనా సంఘటన జరిగితే, ఏదైనా డిసిషన్ జరిగినా, ఏదైనా నిర్ణయం అయినా, ఏదైనా ఇష్యూ జరిగినా దే ఆర్ అకౌంటబుల్ టు ది నేషన్. ఇది రాజ్యాంగం చెప్తుంది, నేను చెప్పట్లేదు. సో కాబట్టి ఇవాళ మరి అకౌంటబుల్ నువ్వు కానని నీకు సంబంధం లేదని ఎట్లా అంటావు? ఒక మినిస్టర్గా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఇవాళ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు అకౌంటబుల్ టు ది నేషన్. ఒక మినిస్టర్ కాబట్టి నాకు సంబంధం లేదంటే నువ్వు ఎందుకు మినిస్టర్ కూర్చున్నావు? మరి మినిస్టర్ ఎందుకు చేయాలి నువ్వు? ఇది వదిలే, రాజీనామా చేసి పడే, స్వచ్ఛందంగా నువ్వే రాజీనామా చేయి. వీళ్ళంతా ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా? నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎట్లా రాజీనామా చేసేటండి? ప్రధానమంత్రి పోస్ట్కే. నువ్వు ఆఫ్టర్ ఆల్ విదేశాఖ మంత్రికి రాజీనామా చేయవా? ఇంత పెద్ద ఇప్పుడు 22 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన పేపర్ లీకేజ్ అయ్యి వాళ్ళు ఎంతో కష్టపడి ఫీజులు కట్టి కోచింగ్లు పోయి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళంతా కూడా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా భవిష్యత్తు ఆధారపడి ఈ దేశంలో వైద్య విద్య యొక్క గొప్ప విద్య అది. ఇవాళ ప్రజలు వైద్యుని నారాయణుడిగా, దేవునిగా కీర్తించే పరిస్థితి మన దేశంలో ఉంది సాంప్రదాయంలో. అట్లాంటి ఉన్నతమైన విద్యను ఇవాళ అమ్ముకొని పేపర్ లీకేజ్ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవాళ బాధ్యత వహించాల్సింది ఎవరు? కేవలం ఆ ప్రొఫెసర్లు మాత్రమే బాధ్యత వహించాలా? వాళ్ళు మాత్రమే దొంగరా? మరి ఇవాళ ఖచ్చితంగా మంత్రి గారు మాత్రం తప్పకుండా రాజీనామా చేయాలి, బాధ్యత వహించాలి. ఈ మస్ట్ బి ద అకౌంటబుల్ టు ద నేషన్. మిగతా ప్రొఫెసర్లు కూడా బాధ్యులు, వాళ్ళను తీసుకొని చర్యలు వాళ్ళని, లేకపోతే మిగతా ఇంకెవ్వరు బాధ్యులైనా తీసుకోవచ్చు. కానీ నేను కాదు అంటే తప్పది. నేను బాధ్యుని కాదు అని మంత్రి అంటే తప్పు, నేను బాధ్యుని కాదు అని ప్రధానమంత్రి అంటే తప్పు. ఇది ఖచ్చితంగా ఈ దేశ కీలకమైన వ్యక్తులు వాళ్ళు. ఈ దేశంలో ప్రధానంగా ఈ దేశ ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, ఎగ్జామ్ వాయిదా వేసేవాళ్ళు, ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలనే నిర్ణయం తీసుకునే వాళ్ళు, మొత్తం ఇవాళ వైద్య విద్యకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఆ కన్సర్న్ మినిస్టర్ గారు. మరి అట్లాంటి మినిస్టర్ గారు నాకు సంబంధం లేదు, దీంట్లో పేపర్ లీకేజ్ కాలేదు, నేను చేయలేదు, దానికి ఎవడో చేసిండు అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. నేను ఇంకో మాట చెప్తున్నాను. నేను 20 ఏళ్ళు లా ప్రొఫెసర్గా పనిచేసిన, డీన్గా పనిచేసిన, హెచ్ఓడి చేసిన. చాలా పేపర్లు తయారు చేస్తాం, పేపర్లు ఎగ్జామ్ పెడతాం. సో లీక్ అయితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లా నేను బాధ్యతగా, వైస్ ఛాన్సలర్ కూడా బాధ్యత అవుతాడు. సో ఫస్ట్ నేను బాధ్యత అవుతాను. సో నేను కాదు, ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రిన్సిపాలే బాధ్యుడు, లేకపోతే అక్కడ ఎగ్జామ్ జరిగితే ఇక్కడ ఆ జరిగిన సెంటర్ వాళ్ళే బాధ్యులు అని నేను అంటే అది నడవదు. నాకు బాధ్యత లేకపోవచ్చు, పేపర్ తయారు చేసి నేనే కావచ్చు, లేదంటే కానీ నేను బాధ్యత వహించాలి. ఎందుకంటే డీన్ హోదాలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మరి అట్లా కాకుండా నేను చేతులు ఎత్తేస్తా, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మీద బాధ్యత పెడతా అంటే నడవదు లీకేజ్ అయినప్పుడు. కాబట్టి అక్కడ ప్రిన్సిపాల్ లీకేజ్ కావచ్చు, అక్కడ సెంటర్లో లీకేజ్ కావచ్చు, కానీ బాధ్యత వహించాల్సింది డీనే.
సో అట్లా ఇవాళ మంత్రి గారే బాధ్యత వహించాలి. ఖచ్చితంగా మంత్రి గారికి బాధ్యత లేదు అనడం తప్పు. ఖచ్చితంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అప్పుడు వీళ్ళంతా కూడా సైలెంట్ అవుతారు కదా. సోను వాంగ్షీ గారికి ఏం పని ఆయన రాజీనామా చేసినాక? అట్లాగే దీప్కే అండ్ ఆయన బృందానికి ఏం పని? సిజేపీకి ఏం పని? రైట్ ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమం చేయరు కదా. రైట్ వినోద్ గారు, రైట్ యా. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు మనతో పాటు, కాంగ్రెస్ నాయకులు. వెంకటస్వామి గారు నమస్తే అండి.